ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కూడా పూర్తి అయ్యింది. వారు ఇచ్చిన హామీలు ఏదిగానే అమలుపరచుకోకుండా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మోసం కూడా చేయడం కూడా జరిగింది. అందుకోసమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామము ప్రతి వార్డు కూడా సమన్వయకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి దగ్గరికి కూడా పోయి ప్రతి గ్రామానికి కూడా పోయి ఈరోజు ఈ కూటమి యొక్క చర్యల వల్ల హామీలు కూడా నెరవేర్చడం వలన ఎంత నష్టపోయారని చెప్పేసి రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే నిన్న తాడిపిత్తిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ ఉండే కార్యకర్తలను కూడా ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేయడానికి పెద్దారెడ్డి గారు తాడిపిత్తిరికి వెళ్తే అక్కడ పోలీసు వారు ప్రత్యేకంగా కూడా బలవంతంగా అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో వారి ఇంటిలో కూడా విడిచిపెట్టడం కూడా జరిగింది. ఇక్కడే కాదు, మేము నిన్న సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చేయడం కూడా జరిగింది. రేపు గుంటకల్లు కళ్యాణదుర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దానికోసమే మా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి అక్కడ కూడా మీటింగ్ కూడా జరగబోతున్నాయి. మళ్ళీ 2వ తేదీ ఉర్రకొండలో జరగబోతున్నాయి, 5వ తేదీ రాయదుర్గలో జరగబోతున్నాయి, అలాగే అనంతపురం మిగతా నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి దాంట్లో కూడా నేను జరగడం వలన కానీ తాడిపిత్తిరి నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అని చెప్పేసి లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కానీ విఘాతం కూడా ఎక్కడ లేదు, జిల్లాలో కూడా ఎక్కడా లేదు. కానీ అక్కడ పెద్దారెడ్డి మాత్రమే ఉంచుకోకుండా చేసినారు కాబట్టి మేము ప్రత్యేకంగా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. హైకోర్టు నుంచి కూడా చాలా స్పష్టంగా కూడా ఉన్నాయి, పెద్దారెడ్డి గారు ఏదైనా కానీ నియోజకవర్గంలో పర్యటిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే 4 వెహికల్స్తో పోవడానికి తర్వాత అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా పూర్తిగా కూడా ఇవ్వాలని చెప్పేసి ఏప్రిల్ 30 తేదీ కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం మాత్రం పెద్దారెడ్డి గారిని అక్కడికి మాత్రం పోనీలేదు. ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా తాడిపిత్తిరికి మాత్రమే ఉన్నాయో మాకు తెలియదు. ఆ విషయాన్ని కూడా ప్రత్యేకంగా కూడా మేమందరూ కూడా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మాధవ్ గారు అలాగే పెద్దారెడ్డి గారు అందరూ కూడా పోయేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడ తిరగడానికి పెద్దారెడ్డి కూడా పార్టీ సమన్వయకర్త, అతని నాయకత్వంలోనే అక్కడ తిరగాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రతి 175 నియోజకవర్గంలో కూడా అదే విషయమే చెప్పింది కూడా నాయకుడు. కాబట్టి వెంటనే కూడా రవి గారు కూడా వచ్చేసారు. కాబట్టి అందరూ కలిసి కూడా వెంటనే కూడా ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి రేపటి నుంచి వెంటనే కూడా కార్యాచరణ కూడా ప్రకటించేసి తాడిపిత్తిరిలో కూడా ప్రకటించేసి తాడిపిత్తిరిలో కూడా కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం చేసుకోవడానికి పూర్తిగా కూడా అవకాశాలు దానికి తగిన విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం అయింది. తప్పకుండా కూడా నేను పరిశీలించి వెంటనే కూడా చెప్తానని కూడా చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, ఇది 175 అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాలి. అలాగే తాడిపిత్తిరిలో కూడా మా సమన్వయకర్తలు అన్ని నియోజకవర్గాలు కూడా సమన్వయకర్త ఆధ్వర్యంలోనే జరగాలి. కాబట్టి తప్పకుండా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రకారం తాడిపిత్తిరిలో కూడా ఇవ్వాలని చెప్పి కూడా మీకు కోరడం. పోతాము త్వరలోనే అన్నీ కూడా కార్యాచరణ అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు, అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా కూడా పోతాం. పోకపోతే వాళ్ళు కానీ అప్పటికి కూడా పంపించకపోతే తప్పకుండా కూడా కార్యాచరణ పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యం కూడా ఇక్కడ అనేది ఉండాలి. ప్రజాస్వామ్యం ఎక్కడికైనా అవకాశాలు అనేది ఒక వ్యక్తికి అనేది కూడా ఇవ్వకుండా పోతే వాళ్ళు ఎవరు శాసించకి, ఒక వ్యక్తిలో లేకపోతే కొద్దిమంది ఒక పార్టీనో శాసించట్లేదు, అన్ని దగ్గర ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళు ఎవరు చెప్పి నువ్వు మోడీ నిలబెట్టిన దగ్గర ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడ జరగలేదు, ఎన్నికలు జరగలేదా? తాడిపిత్తుల్లో ఎన్నికలు జరగలేదా? అనంతపురంలో జరగలేదా? ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా క్యాండిడేట్ చేసుకోలేదా? అంత ఎందుకు దేశ ప్రధానిగా ఉండేవాళ్ళు అక్కడ జరగలేదు ఎన్నికలు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉన్న దగ్గర పులివిందల్లో జరగలేదు ఎన్నికలు. జరిగినప్పుడే కదా ఎవరు గెలిచిండేది ఎవరు ఓడిపోయిందని చెప్పేసి తెలిసేది. కాబట్టి అంత అప్పుడు ఏమన్నా ప్రచారం చేసుకోవడానికి ఎవరైనా అడ్డం చెప్పారా ఏమన్నా? లేకపోతే అప్పుడు ఉండే అధికారంలో ఉండేవారు కానీ లేకపోతే అప్పుడుండే పోలీసు వారిని ఏం అడ్డం చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చేసింది? ఎన్నికలు కూడా లేవు, ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం ఉంది జిల్లా అంతా కూడా ఒకరు చెప్పింటే కూడా. అందుకోసం ఏమైనా తప్పులు చేసినారా అని చెప్పేసి కూడా చెప్పుకోకుండా డిపార్ట్మెంట్ ఎందుకు తీసేస్తున్నావు, ఎందుకు పంపించలేదు, ఎందుకు అలో చేయలేదు అంటే ఏం తప్పులు చేసినాడో ఇవ్వండి, మీరు ఏమైనా ఉంటే కూడా అధికారికంగా కూడా ఇవ్వలేదు. తప్పకుండా కూడా అన్నీ కూడా పరిశీలించి వెంటనే కూడా చెప్తామని చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తారో తీసుకొని తదుపరి చర్యలు కూడా ఎలా పోవాలి అని చెప్పి కూడా పార్టీ నిర్ణయిస్తుంది.
మళ్ళీ వీళ్ళు పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు, మళ్ళీ మీరు కంటెంట్ ఆఫ్ కోర్టు అన్ని చర్యలు మేము తీసుకుంటాం. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్తాడో తీసుకొని అన్ని రకాల చట్ట ప్రకారం కానీ పార్టీ ప్రకారం కానీ ఎలా పోతాం ముందుకు ఫర్దర్ అనేది కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని మేమందరూ కూడా సమన్వయకర్తలు కావచ్చు, పార్టీలో పెద్దలు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, అందరితో మాట్లాడేసి కూడా మేము కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. చెప్పినా కూడా చెప్పి రావాలి పోలీసులకి అని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇవన్నీ ఏం లేదు, చెప్పి కాదు. ముందు గతంలో కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేమందరూ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నిలబడినారో ఇంకా చాలామంది కూడా కలిసి మీకు కూడా తెలుసు 3 తూర్లు 4 తూర్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత ఈమెయిల్లో కూడా పార్టీ ప్రకారం కూడా అతని ప్రకారం కూడా ఈమెయిల్లో కూడా ఎప్పటికప్పుడు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ అందరి ముందర ఓపెన్గానే ఇవ్వడం కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది చెప్పినాడు కదా, ఎస్పీ పరిశీలించి చెప్తామన్నాడు. సర్లేండి సార్ మేము తప్పకుండా పోతామని చెప్పి